Hi to all, welcome back to this channel. I am Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 6th క్లాస్ సైన్స్ చాప్టర్ 4 వాటర్ పార్ట్ 5 వీడియో కంటిన్యూ చేయబోతున్నా. ఆల్రెడీ పార్ట్ 1, 2, 3, 4లో మనం వాటర్ గురించి అండ్ వాటర్ సోర్సెస్ గురించి అండ్ రెయిన్స్ అండ్ క్లౌడ్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, క్లౌడ్స్ అన్నీ ఏ విధంగా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాము. ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా క్లౌడ్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. అండ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ప్రాసెస్ తర్వాత ప్రిసిపిటేషన్ రూపంలో మనకు వర్షాలు వస్తున్నాయి. సో ఇప్పుడు దాకా మనం పార్ట్ 4 వరకు చూసాం. నౌ దిస్ ఇస్ ద కంటిన్యూషన్ వీడియో. వాటర్ సైకిల్. సరే, మరి వాటర్ సైకిల్ గురించి తెలుసుకోబోతున్నాం. When it rains, ponds, lakes, etc. are filled with water. Water that comes from rainfall runs down as the small streams. These small streams join together and make bigger streams. These bigger streams join the rivers. The rivers flow down to seas and oceans. Some of this rainwater seeps into the ground and becomes groundwater. ఓకే, ఎప్పుడైతే మనకు వర్షాలు పడతాయో ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా దేంట్లోకి చేరుకుంటాయన్నమాట. చిన్న చిన్న కాలువలు నదుల్లోకి చేరుకొని అవన్నీ ఫిల్ అయిపోతాయి అన్నమాట. అంటే వర్షం నుంచి వచ్చేటువంటి నీరు చిన్న చిన్న కాలువల్లాగా పారుతూ ఉంటాయి. ఆ చిన్న చిన్న కాలువలు కలిసి పెద్ద కాలువలుగా చేరి ఆ పెద్ద కాలువలన్నీ కూడా నదిలోకి కలిసిపోతాయి. ఈ నదులన్నీ కూడా చివరిలో ఎక్కడ కలిసిపోతాయంటే సముద్రాల్లోకి కలిసిపోతాయి. అంటే వర్షపు నీళ్ళు ఇలా నదుల్లోకి కలిసిపోయి తర్వాత సముద్రాల్లోకి కలిసిపోకుండా సమ్ వాటర్ అనేది భూమిలోకి వెళ్తుంది కదా. ఆ ల్యాండ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని. ఓకే, సో ఆ వర్షపు నీరు గ్రౌండ్లోకి కూడా వెళ్తుంది అనమాట. సో గ్రౌండ్లోకి వెళ్ళి ఆ విధంగా గ్రౌండ్ వాటర్గాను చేంజ్ అవుతుంది. As it is very hot during summer, large quantity of water evaporates from seas, lakes, rivers, etc. and converts into water vapor. This goes into the air to form clouds. These clouds again cool and give rain. The circulation of water between earth's surface and air is called water cycle. It is also called the hydrological cycle. This water cycle can be summarized as follows. There are 4 main stages in the water cycle. సరే, మరి ఇక్కడ మనం ఇప్పుడు దాకా వాటర్ ఏ విధంగా ఎవాపరేట్ అవుతుంది, తర్వాత క్లౌడ్స్గా ఏ విధంగా అవుతుంది, తర్వాత కండెన్స్ అండ్ ప్రిసిపిటేషన్ రూపంలో మనకు వర్షం ఏ విధంగా వస్తుందో చెప్పుకున్నాం. సో సింపుల్ మ్యాటర్లో చెప్పుకోవాలంటే సమ్మర్ టైంలో వెదర్ ఎలా ఉంటుందంటే చాలా హాట్గా ఉంటుంది. సో ఈ సమ్మర్ టైంలో ఏమవుతుంది అంటే హాట్గా ఉండడం వల్ల సముద్రాల్లో కావచ్చు లేదంటే నదుల్లో కాలువల్లో ఉన్నటువంటి వాటర్ అంటే ఎక్కువ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎవాపరేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సమ్మర్ అంటే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఆటోమేటిక్గా ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవాపరేట్ అయినటువంటి వాటర్ ఉంటుంది కదా, దట్ మీన్స్ వాటర్ వేపర్. సో వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఈ వాటర్ వేపరు సర్టెన్ హయ్యర్ లెవెల్స్కు చేరుకొని క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ క్లౌడ్స్ కూల్ అయినప్పుడు మనకు వర్షం పడడం జరుగుతుంది. అంటే క్లౌడ్స్ ఎప్పుడైతే కండెన్స్ అవుతాయో అప్పుడు ప్రిసిపిటేషన్ రూపంలో మనకు వర్షం అనేది పడుతుంది. సరే, మరి అంటే అర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి వాటరు వేపర్గా చేంజ్ అయ్యి క్లౌడ్స్గా ఫామ్ అయ్యి కండెన్స్ అయ్యి మనకు రెయిన్గా తిరిగి మళ్ళీ ల్యాండ్కి వస్తూ ఉంది. అంటే సర్ఫేస్ నుంచి మళ్ళీ తిరిగి సర్ఫేస్కి వచ్చినట్టే కదా. ఓకే, దాన్నే మనం వాటర్ సైకిల్ అంటున్నాం. సో దీన్ని హైడ్రోలాజికల్ సైకిల్ అని కూడా అనొచ్చు. సో హైడ్రో అంటే ఏంటి ఇక్కడ వాటర్. ఓకే, దెన్ ఈ వాటర్ సైకిల్ని మనం 4 స్టేజెస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి ఆ 4 స్టేజెస్ అంటే 1 ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రిసిపిటేషన్, కలెక్షన్ అండ్ రన్ ఆఫ్. ఇక్కడ మీరు ఫిగర్లో చూస్తున్నట్టయితే డ్యూరింగ్ సమ్మర్ టైంలో వెదర్ ఎలా ఉంటుంది, క్లైమేట్ చాలా హాట్గా ఉంటుంది. సో హాట్గా ఉండడం వల్ల సముద్రాల్లో నదుల్లో కాలువలో ఉన్నటువంటి లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి వేపర్గా చేంజ్ అవుతుంది. సో వేపర్గా చేంజ్ అయ్యి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే క్లౌడ్స్ కూల్ అవుతాయో కండెన్స్ అవుతాయో
మనకు వర్షాలు రావడం జరుగుతుంది. సో వర్షాలు వచ్చి ఆ విధంగా మరి కాలులోకి సముద్రంలోకి నీరంతా కూడా కలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద వాటర్ సైకిల్ కదా. ఓకే, మరి ఇందులో 4 స్టేజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ముందుగా ఎవాపరేషన్ జరుగుతుంది. లిక్విడ్ చేంజెస్ టు గ్యాస్. కాజ్ sun heats up water bodies. Effect liquid water becomes water vapor. ఎవాపరేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. అంటే లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి చేంజ్ అవడమే ఎవాపరేషన్ అనమాట. ఇక్కడ ఎవాపరేషన్ జరగడానికి రీజన్ ఏంటి అంటే వాటర్ బాడీస్ అంతా కూడా హీట్ అవుతాయి. దేని ద్వారా హీట్ అవుతాయి? సన్లైట్ ద్వారా. ఎఫెక్ట్స్, సో ప్రభావితం దేని మీద పడుతుంది అంటే ఇక్కడ లిక్విడ్ అయినటువంటి వాటర్ వేపర్గా చేంజ్ అవుతుంది. అంటే లిక్విడ్లో ఉన్నటువంటి దాన్ని గ్యాసెస్ స్టేట్లోకి చేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ సెకండ్ స్టేజ్ వచ్చేసి కండెన్సేషన్. గ్యాస్ బికమ్స్ లిక్విడ్. సో కండెన్సేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది? గ్యాస్ స్టేట్లో ఉన్నటువంటిది లిక్విడ్ స్టేట్లోకి మారుతూ ఉంది. కాజ్ వేపర్ రైజెస్ ఇంటూ ఎయిర్ అండ్ కూల్స్. అంటే గ్యాసెస్ ఫామ్లో ఉంది అంటే ఏంటి? వేపర్. సో వేపర్ ఎయిర్లోకి వెళ్ళి కూల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే వేపర్ కూల్ అవుతుందో వాటర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ గ్యాస్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఎఫెక్ట్, సో ప్రభావితం ఎఫెక్ట్ దేనికి అంటే వాటర్ వేపర్ చేంజెస్ ఇంటూ లిక్విడ్ వాటర్ వేపర్ గ్యాస్ రూపంలో ఉన్నటువంటి వాటర్ వేపర్ లిక్విడ్గా చేంజ్ అవుతూ ఉంది. అంటే లిక్విడ్గా చేంజ్ అవుతుందంటే చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్గా టుగెదర్ చేరి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట స్కైలో అట్ హయ్యర్ లెవెల్స్లో. అండ్ దెన్ ప్రిసిపిటేషన్. వాటర్ ఆర్ ఫ్రోజన్ వాటర్ ఫాలింగ్ టు ఎర్త్. సో ప్రిసిపిటేషన్ అంటే ఏంటి? వాటర్ కావచ్చు, లేదంటే ఫ్రోజన్ వాటర్ కావచ్చు. మనం హెయిల్ స్టోన్స్ అని చెప్పుకున్నాం కదా. సో హెయిల్ స్టోన్స్ పడడము, లేదంటే ఫాగ్, స్నో, లేదా వాటర్ రెయిన్ రూపంలో మనకు అర్త్ సర్ఫేస్ మీద పడుతుంది అనమాట. కాజ్ క్లౌడ్ డ్రాప్లెట్స్ బికమ్ టూ హెవీ, దే ఫాల్. సో ఎప్పుడైతే మేఘాలు బరువు అవుతాయో వాటర్ డ్రాప్లెట్స్తో కలిసి, సో అప్పుడు హోల్డ్ చేసుకునే కెపాసిటీని తగ్గిపోయి వర్షం రూపంలో మనకు పడుతుందన్నమాట. ఎఫెక్ట్ అంటే ప్రిసిపిటేషన్ ప్రాసెస్ యొక్క ఎఫెక్ట్ ఏంటి? మనకు వర్షం రావడం, లేదా మంచు కురవడం, స్లీట్, హెయిల్ స్టోన్స్ పడడం, ఆ విధంగా. ప్రిసిపిటేషన్, రెయిన్, స్నో, స్లీట్, హెయిల్. ఓకే, దెన్ కలెక్షన్ అండ్ రన్ ఆఫ్. వాటర్ సోక్స్ ఇన్ టు ద గ్రౌండ్. సరే, మరి సో వర్షం వచ్చినటువంటి నీరు భూమిలోకి చేరుకోవడం కావచ్చు, లేదంటే నదిలా పారడం కావచ్చు. సో ఏదైనా అవ్వచ్చు అనమాట. కాజ్ వాటర్ కలెక్ట్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్, సమ్టైమ్స్ ఇట్ ఫ్లోస్ ఆఫ్ బిఫోర్ కలెక్టింగ్. ఓకే, అంటే అర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి వాటర్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో కలెక్ట్ చేసుకుని లైక్ రెయిన్ హార్వెస్టింగ్ టైప్లో మనం వాటిని చేసుకోవచ్చు, లేదంటే అయినా భూమిలోకి అవి ఇంకొన్ని పోవచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట. నౌ ఎఫెక్ట్. లేక్స్, పాండ్స్, ఓషియన్స్, రివర్స్, స్ట్రీమ్స్. అంటే మనకు వర్షం వచ్చాక భూమి మీద వాటర్ అనేవి పారుతూ ఉంటాయి, లేదంటే సోక్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే సరస్సు రూపంలోనూ, చిన్న చిన్న కాలువల రూపంలోనూ, అలాగే అవన్నీ కలిసి నదుల్లోకి అండ్ సముద్రంలోకి కలవడం జరుగుతుంది. Deforestation and pollution from factories are now causing global warming. So the atmospheric conditions are not favorable for clouds to get cooled. Consequently, there is a decrease in rainfall. This disturbs the water cycle and cause either less rainfall or too much rainfall. ఓకే, అడవులను కొట్టేయడం వల్ల, లేదా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది అనమాట. అంటే టోటల్గా అర్త్ సర్ఫేస్ ఉంటుంది కదా. సో అర్త్ సర్ఫేసు ఎక్కువగా హీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మేఘాలు
కూల్ అవ్వడం లేదు, అంటే కండెన్స్ అవ్వడం లేదు. సో కండెన్స్ అవ్వకపోతే మనకు రెయిన్ఫాల్ వస్తుందా అంటే నో. సో ఎప్పుడైతే క్లౌడ్స్ కూల్ కావో అప్పుడు వర్షాలు ఉండవు. అంటే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నాం, అంటే మన అర్త్ సర్ఫేసు ఫుల్ హీట్ అవుతుంది. ఓకే, అంటే పొల్యూషన్ నుంచి వచ్చేటువంటి పొల్యూటెన్స్ ద్వారానో ఇతర ద్వారానో అండ్ డిఫారెస్టేషన్ చేయడం వల్లనో సమ్ సర్టైన్ ఫ్యాక్టర్స్ ద్వారా ఇక్కడ మనకు సరైన టైమింగ్లో వర్షాలు పడకపోవడం కూడా ఒక మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల వాటర్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సరైన టైంలో వర్షాలు లేకున్నట్టయితే వాటర్ సైకిల్ కరెక్ట్ వేలో ఉంటుందా అంటే నో. సో ఆటోమేటిక్గా వాటర్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ రెయిన్ఫాల్ అయినా పడవచ్చు, లేదా తక్కువ రెయిన్ఫాల్ అయినా పడవచ్చు. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం కాబట్టి ఇట్ మే బి డిక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్. ఓకే, అండ్ ఎప్పుడైతే పవనాలు వీస్తాయో నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ మాన్సూన్స్ ఈ విధంగా వస్తాయి కదా. సో అప్పుడు వచ్చినప్పుడు మనకు వర్షాలు సరైన టైంలో పడవచ్చు, లేదంటే ఎక్కువ రెయిన్ఫాల్ కూడా పడవచ్చు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ లెస్ రైన్ఫాల్ ఆర్ టూ మచ్ రైన్ఫాల్? ఓకే, మనకు సరైన సీజన్లో వర్షాలు పడితే నో మోర్ వరీస్. ఎప్పుడైతే మనకు తక్కువ వర్షాలు పడతాయో భూములు సరిగ్గా పండవు, మనకు కావాల్సినటువంటి వాటర్ లెవెల్స్ ఉండదు, అండ్ బావిలో నీరంతా కూడా ఇంకిపోవడం జరుగుతుంది, అండ్ తాగడానికి వాటర్ ఉండదు సరిగ్గా. పంట పొలాలు కావచ్చు, లేదంటే మనం వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటున్నాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఒకవేళ రెయిన్ఫాల్ ఎక్కువ అయిందనుకోండి, వరదలు రావడము, మొత్తం డ్యామ్స్ అన్నీ నిండిపోవడము, డ్యామ్స్ పగిలిపోవడము, అండ్ వరద నీళ్ళంతా కూడా ఇళ్ళలోకి చేరుకోవడము, అండ్ పొలాలన్నీ కూడా నాశనం అవ్వడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. డూ యూ నో? మీకు తెలుసా? There are 4 main types of precipitation. They are rain, sleet, snow and hail. Each type begins as either water droplets or ice crystals in clouds. The temperature of the lower atmosphere determines which form of the precipitation will take as it falls. సరే, సో ప్రిసిపిటేషన్ అని చెప్పుకుంటున్నాం. ప్రిసిపిటేషన్లో 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఏంటి అవి అంటే, ఒకటి రెయిన్, అంటే మనకు వర్షం నీళ్ళు వస్తున్నాయి కదా, అంటే మనకు వచ్చేటువంటి దాన్నే మనం రెయిన్గా చెప్పుకుంటాం. రెండవది స్లీట్, అంటే కొంచెం మంచు కురవడం లాంటిది. అండ్ నెక్స్ట్ స్నో, సో పోలర్ రీజన్స్లో స్నో ఎక్కువ కురుస్తూ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ హెయిల్, పొగమంచు అని చెప్పుకోవచ్చు మనం స్లీట్ని. హెయిల్ని వచ్చేసి ఈ హెయిల్ స్టోన్స్ని వర్షం వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఐస్ ముక్కలు పడుతూ ఉంటాయి. ఓకే, అంటే ఈ ఐస్ ముక్కలు ఎక్కడి నుంచి పడుతున్నాయంటే క్లౌడ్స్లో టెంపరేచర్ అనేది చాలా కూల్ ఉంటుందన్నమాట. అంటే లో టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల క్లౌడ్స్ నుంచి వాటర్ కాకుండా ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిపోతుందో ఆ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా కండెన్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనకు హెయిల్ స్టోన్స్ అనేవి పడడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్క టైప్లో వాటర్ డ్రాప్లెట్స్ రావడము, లేదంటే ఐస్ క్రిస్టల్స్ పడడం కూడా జరుగుతుంది. మనకు రెయిన్ అనగానే వాటర్ పడుతుంటాయి, కొన్నిసార్లు వాటర్తో పాటు ఐస్ గడ్డలు కూడా పడుతుంటాయి, వాటిని మనం హెయిల్ స్టోన్స్ అంటాం. అండ్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుందో, అంటే చాలా తక్కువగా ఉన్నట్టయితే ఈ క్రిస్టల్స్ పడడము, లేదంటే వర్షాలు రావడము అలా జరుగుతాయి అన్నమాట. అట్మాస్ఫియర్ టెంపరేచర్ని బట్టి ఎటువంటి ప్రిసిపిటేషన్ వస్తుంది, రెయిన్ వస్తుందా, స్నో వస్తుందా, స్లీట్ వస్తుందా, హెయిల్ వస్తుందా, ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ మనం అంతా కూడా మన టెంపరేచర్, మన యొక్క అట్మాస్ఫియర్స్ టెంపరేచర్ని బట్టి రెయిన్ పడుతుందని చెప్పుకోగలం. సో పోలర్ రీజన్స్లో అక్కడ మనం చూసినట్టయితే స్నో పడుతూ ఉంటుంది. రెయిన్ ఫాల్స్ వెన్ ద ఎయిర్ టెంపరేచర్ ఆర్ అబోవ్ ఫ్రీజింగ్. సో ఫ్రీజింగ్ టెంపరేచర్ కన్నా ఎయిర్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టయితే రెయిన్ పడుతుందన్నమాట. ఓకే, దెన్ స్లీట్ అక్కర్స్ వెన్ రైన్ డ్రాప్స్ ఫాల్ త్రూ freezing air near earth surface. The drops turn into pellets of ice. So sleet అంటే లైక్ ఐస్, స్నో మాదిరిగా అనమాట. ఓకే, ఐస్ ముక్కల మాదిరిగా పడుతుంది. ఈ స్లీట్ ఎప్పుడు పడుతుంది అంటే అర్త్ సర్ఫేస్కు దగ్గరలో ఈ రెయిన్ డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో రెయిన్ డ్రాప్స్ పడుతున్నప్పుడు ఆ ఫ్రీజింగ్ ఎయిర్కు స్లీట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే
వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా ఐస్ ముక్కల్లా చేంజ్ అవుతాయి ఎప్పుడు ఫ్రీజింగ్ ఎయిర్ ద్వారా. Snow falls when water vapor passes through air that is very cold. As a result, the water vapor crystallizes and builds into snowflakes. Then snow ఎప్పుడు పడుతుందంటే క్లౌడ్స్ నుంచి వాటర్ డ్రాప్లెట్స్ వస్తుంటాయి కదా. అంటే ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే వాటర్ వేపరు ఎయిర్ ద్వారా పాస్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాటర్ వేపర్ ఎయిర్ ద్వారా పాస్ అవుతుంది. ఈ ఎయిర్ ఎలా ఉంటుందంటే చాలా కోల్డ్గా ఉంటుంది. సో అలా కోల్డ్ ఉన్నప్పుడు వాటర్ వేపరు క్రిస్టల్ అయిపోయి స్నో ఫ్లేక్స్గా ఫామ్ అయ్యి మనకు స్నో పడుతుంది. Hail forms when the thunderstorm winds push water back up into the atmosphere. The water which turns into ice is coated with water and pushed up to freeze again. This process repeats until the hailstone is heavy enough to fall. Hail fall ఎప్పుడు పడుతుంది అంటే ఎప్పుడైతే ఉరుములు మెరుపులు వస్తాయో, సో ఉరుములు వచ్చినప్పుడు ఆ విండ్స్ ఏం చేస్తుందంటే వాటర్ని అట్మాస్ఫియర్లోకి బ్యాకప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ వాటర్ ఏమవుతుంది అంటే ఐస్గా టర్న్ అవుతుంది. సో ఐస్గా టర్న్ అయ్యి అది ఫ్రీజ్ అయ్యి తిరిగి వాటర్తో కోట్ అయ్యి మళ్ళీ ఫ్రీజ్ అవుతుంది అనమాట. సో ఫ్రీజ్ అయ్యి ఈ విధంగా హెయిల్ స్టోన్గా మారి మనకు ఫాల్ అవడం జరుగుతుంది అర్త్ సర్ఫేస్ మీద. Then activity 7, droughts, water scarcity. ఈ యాక్టివిటీ 7లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే కరువుల గురించి అలాగే నీటి కొరత గురించి తెలుసుకోబోతున్నాం. సో కరువు అంటే ఏంటి అంటే రెయిన్ఫాల్ లేకపోవడం వల్ల భూములన్నీ కూడా ఏ విధంగా డ్రై అయిపోవడము. అండ్ వాటర్ స్కార్సిటీ అంటే వాటర్ యొక్క లెవెల్స్ తగ్గిపోవడం, అంటే వాటర్ తక్కువ అవడం అన్నమాట, నీటి కొరత ఏర్పడడం. Form groups of 4 to 5 students and discuss the following topics in each group. Prepare and submit a group report. The topics to be discussed are ఫస్ట్ మీ క్లాస్లో ఉన్నటువంటి సమ్ స్టూడెంట్స్ని అంటే 4 to 5 స్టూడెంట్స్ని ఒక్కొక్క గ్రూప్గా ఫామ్ అవ్వమని చెప్పాలన్నమాట. సో ఆ విధంగా ఫామ్ అయినటువంటి గ్రూప్స్కి ఒక్కొక్క టాపిక్ ఇచ్చి కింద ఇచ్చినటువంటి టాపిక్స్ని డిస్కస్ చేయమంటున్నారు. సో డిస్కస్ చేసి ఆ టాపిక్స్ని ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయాలన్నమాట. రిపోర్ట్ని ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలి. సరే, మరి ఆ టాపిక్స్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినారు చూడండి గ్రూప్కి. ఫస్ట్ గ్రూప్ 1కి వచ్చేసి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ రెయిన్ఫాల్ దిస్ ఇయర్ ఈజ్ లెస్ దాన్ లాస్ట్ ఇయర్. సో గ్రూప్ 1 ఏం టాపిక్ డిస్కస్ చేసుకోవాలంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉన్నట్టయితే ఏం జరుగుతుంది, సో అదే ఆలోచించాల్సి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మనకు వర్షాలు బాగా పడినాయనుకోండి, ఈ ఇయర్ మనకు వర్షాలే లేకున్నట్టయితే ఏం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ దెర్ వాజ్ నో రెయిన్ఫాల్ ఫర్ 5 years. సో 5 years వరకు మనకు వర్షాలే లేకున్నట్టయితే ఏమవ్వచ్చు. సో గ్రూప్ 2 వాళ్ళు దాని గురించి డిస్కస్ చేయాలి. అండ్ గ్రూప్ 3 సో వాట్ కుడ్ బి ద పాసిబుల్ రీజన్ ఫర్ వాటర్ స్కార్సిటీ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. సో ఇప్పుడు మనకు కాలువలు నదులు ఉన్నటువంటి ప్లేస్లో అయితే మనకు నీటి కొరత ఉండదు. కానీ మనం కొన్ని మూవీస్ లేదంటే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ విలేజ్లో చూస్తున్నట్టయితే వాళ్ళకు సరిగ్గా వాటర్ దొరకవు అనమాట. సమ్ డిస్టెన్స్ వాళ్ళు వాక్ చేసి వాటర్ని క్యారీ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇటువంటి ప్లేసుల్లో నీటి కొరత ఉండకుండా ఉండాలంటే, అంటే పర్టికులర్ ప్లేస్లో నీటి కొరత ఉంటుంది అంటే ఎటువంటి రీజన్స్ ఉంటాయి. సో అక్కడ భూములు సరిగ్గా లేకపోవడంలోనా, లేదంటే అక్కడ వర్షాలు లేకపోవడం వలన, సో ఏం రీజన్ అయి ఉంటుంది అదనమాట. అండ్ గ్రూప్ 4 వాట్ ప్రాబ్లమ్స్ కెన్ అరైజ్ డ్యూ టు వాటర్ స్కార్సిటీ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. సో ఎగ్జాక్ట్లీ, సో పలానా చోట్ల వాటర్ అనేవి సరిగ్గా దొరకవు. మరి అలాంటి చోట ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటర్ పర్టికులర్ ప్లేస్లో దొరకకపోతే తాగడానికి వాటర్ సరిగ్గా అవైలబుల్ ఉండదు. ఒకవేళ అయిపోతే తెచ్చుకోవాలి, సమ్ డిస్టెన్స్ వాక్ చేసి ఎక్కడైతే వాటర్ దొరుకుతుందో అక్కడ నుంచి తెచ్చుకోవాలి. అండ్ వాటర్ యూజ్ చేయాలన్నా కూడా చాలా సేఫ్టీగా, అంటే ఎక్కువ వేస్ట్ చేయకుండా యూజ్ చేయాలన్నమాట. సో ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే డ్రింకింగ్ పర్పస్ కాకుండా వాషింగ్ క్లోత్స్ కావచ్చు, అండ్ డ్రింకింగ్ కోసమే మనం
వాటర్ని అంత డిస్టెన్స్ వరకు తెచ్చుకుంటే మన ఇంటి అవసరాల కోసం ఎంత వాటర్ని తెచ్చుకోవాలి? సో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీరే చూడండి. అండ్ పంటలు పండించుకోవాలన్నా కూడా వాటర్ లేకపోతే సో అటువంటి భూముల్లో పంటలు పండుతాయా అంటే లేదు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ విధంగా 4 గ్రూప్స్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఇచ్చినటువంటి టాపిక్ బేస్ చేసుకొని. In our region, if there is no rain for a long period, like 4 to 5 years, it may cause droughts. During this period, it is very difficult to get food and fodder. Drinking water is scarce. People need to travel long distances to collect water. సరే, సో మన ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దగ్గర 4 నుంచి 5 సంవత్సరాల వరకు మనకు సరిగ్గా వర్షం లేకున్నట్టయితే దాన్ని మనం కరువుగా చెప్పుకుంటాం అన్నమాట. సో కరువు అంటే సంథింగ్ కొరత రావడం. సో ఇక్కడ దేని యొక్క కొరత వస్తుంది? వర్షం యొక్క కొరత. సో ఎప్పుడైతే మనకు వర్షాలు ఉండవో అంటే ఎప్పుడైతే కరువు వస్తుందో అప్పుడు మనకు ఫుడ్ అనేది దొరకదనమాట. ఎందుకు దొరకదు అంటే పంటలు పండించడానికి మనకు ఖచ్చితంగా వాటర్ కావాలి. మరి ఆ వాటర్ స్కార్సిటీనే ఉన్నట్టయితే మనం ఎలా పంటలు పండిస్తాము? పశువులకు గడ్డి ఎలా వస్తుంది? సో ఇవన్నీ కూడా ఉండవు. ఈవెన్ మనకు తాగడానికి వాటర్ కూడా చాలా కొరతగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు ఎక్కడైతే వాటర్ దొరుకుతాయో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళినో లేదా సమ్ డిస్టెన్స్ ఎలాగో ఒకటి చేరుకొని వాటర్ని కలెక్ట్ చేసుకుంటాయి. Soil becomes dry, agriculture and cultivation becomes difficult. Many people who depend on farming for their livelihood migrate to other places in search of jobs. In our state, Anantapur, Kadapa and Kurnool districts are drought prone. సరే, మరి సో ఎప్పుడైతే మనకు వర్షాలు పడవో భూమి ఏమైపోతుందంటే చాలా డ్రై అయిపోతుంది అన్నమాట. ఓకే, మట్టి అంతా అంటే భూమి అంతా కూడా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోతే అగ్రికల్చర్ చేసుకోవాలన్నా కల్టివేషన్ చేసుకోవాలన్నా చాలా కష్టం అటువంటి భూముల్లో. కాబట్టి ఈ ఫార్మింగ్ మీద అంటే అగ్రికల్చరల్ మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఇటువంటి ప్లేస్లో పంటల్ని పండించుకోలేక అండ్ వాటర్ స్కార్సిటీతో ఉండలేక సిటీస్లోకి లేదా ఇతర విలేజెస్కు వెళ్ళి అక్కడ జాబ్స్ కోసం వెతుక్కుంటూ ఉంటారు, కూలీ కోసం ఈ విధంగా. అండ్ మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే అనంతపూర్, కడప, కర్నూలు ఇవి డ్రాట్ ప్రోన్ ఏరియాస్గా చెప్పబడతాయి అన్నమాట. అంటే ఇక్కడ వర్షాలు చాలా తక్కువ. అనంతపూర్, కడప, కర్నూలు ఏరియాస్లో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని డ్రాట్ ప్రోన్ ఏరియాస్గా చెప్పబడుతున్నాయి. సో లాస్ట్గా మనకు యాక్టివిటీ 8, 9, 10. సో 8, 9 యాక్టివిటీస్ అంటే 2 యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ ఒక టాపిక్ ఉంది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అక్కడే రిప్లై ఇస్తాను. ఓకే.